2019 జూలై 9 సగటు భారతీయ క్రికెట్ అభిమాని మర్చిపోలేని రోజది. ఇంచు తేడాలో వరల్డ్ కప్ కళ చేజారిపోయింది. అప్పటి వరకు సాగిన అద్భుతమైన ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్తో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా పక్క రోజుకు మారింది షెడ్యూల్. న్యూజిలాండ్ విసిరిన 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. కోహ్లీ, రోహిత్ లాంటి మహామహులంతా నిష్క్రమించిన చోట జడేజా తోడుగా వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. బుల్లెట్లలా దూసుకొస్తున్న కివీస్ బౌలర్ల బంతులను అడ్డుకుంటూ అచేతనంగానే నిలబడిపోయాడు. క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. జడేజా 77 పరుగులు చేస్తే ధోని 50 పరుగులు చేశాడు. ఇక గేర్లు మార్చాల్సిన సమయంలో మార్టిన్ గప్టిల్ మన కలల్ని, ఆశల్ని చిదిమేశాడు. కెరీర్ను రన్అట్తోనే ప్రారంభించిన ధోని వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తే ధోని ఆ రోజు గప్టిల్ చేతిలో రన్అట్ అయ్యాడు. ఇంచు తేడాతో అంతా జరిగిపోయింది. 240 పరుగులు కొట్టాల్సిన భారత్ 221 పరుగులకే పరిమితమైపోయింది. టీమిండియా వరల్డ్ కప్ కళ అలా చేజారిపోయింది. అప్పటికప్పుడు ప్రకటించకపోయినా ఏడాది తర్వాత తన ఆఖరి మ్యాచ్ అప్పుడే ఆడేశానంటూ ధోని న్యూజిలాండ్తో మ్యాచ్లో రన్అట్ ఫోటోతో రిటైర్మెంట్ను అనౌన్స్ చేశాడు. టీమిండియాకు 2 ఐసీసీ వరల్డ్ కప్లను, నెంబర్ 1 స్థానాన్ని టెస్టుల్లో అందించిన ధోని కథకు సరైన ముగింపే లేకుండా ముగిసిపోయింది. ఆ పగ నేటికి 6 ఏళ్లైనా అలానే ఉంది. మళ్ళీ ఐసీసీ టోర్నీ నాకౌట్ స్టేజ్లో కివీస్ మనకు చిక్కింది ఈ రోజే. ఇవాళ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి 6 ఏళ్ల క్రితం నాటి పగను తీర్చుకోవాలని ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూడాలి, మనోళ్ళంతా కలిసి ధోని కథకు విక్టరీతో క్లైమాక్స్ ఇస్తారేమో.